సిడబ్ల్యూసీ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడి కులగణన అంశంపై చర్చించి కీలక తీర్మానాలు చేసింది కాంగ్రెస్. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించింది. దీంతో పాటు కులగణన విషయంలో ప్రకటనలకు పరిమితం కాకుండా వీలైనంత తర్వాత ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్. కులగణన కోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కోరింది. అంతేకాదు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అభిప్రాయం. సిడబ్ల్యూసీ మీటింగ్లో ప్రధాన తెలంగాణలోని కులగణన సర్వే జరిగిన తీరుపై చర్చించారు. సర్వే రిపోర్టు కోసం పౌర సమాజం, సామాజిక శాస్త్రవేత్తలు పాల్పంచుకున్నారని గుర్తు చేశారు. ఏదో 4 గోడల మధ్య జరిగే కసరత్తు జరగలేదని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలకు, పరిశీలనలకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని అన్నారు. అందుకే కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ విధానం అవసరమని కాంగ్రెస్ కోరింది. కులగణనపై తక్షణమే పార్లమెంట్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. దీనికోసం వెంటనే నిధులు విడుదల చేసి జనగణనలో ప్రతి దశకు ఒక నిర్దిష్టమైన గడువు విధించాలని డిమాండ్ చేసింది. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, విద్యా సౌకర్యాల లభ్యత, ఉద్యోగాల కల్పనకు పనికి వచ్చేలా ఈ సర్వే ఉండాలని గుర్తు చేసింది కాంగ్రెస్. 50% ఉన్న రిజర్వేషన్ల పరిమితిని తొలగించి మరింత పెంచాలని కోరింది. అంతేకాదు, ప్రైవేటు విద్యా సంస్థల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఇక పహల్గాంలో ఉగ్రదాడిపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంలో రాజకీయాలు సమయం కాదని అభిప్రాయపడింది కాంగ్రెస్. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరం దేశం కోసం ఐక్యంగా నిలబడదామని పిలుపునిచ్చింది. ఒకవేళ ఈ విషయంలో రాజకీయాలు చేస్తే గనక పాకిస్తాన్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ అభిప్రాయం. పాకిస్తాన్కు గుణపాఠం నేర్పడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అందరం ఏకం కావాలని సూచించింది. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ను ఒంటరి కావాలని కాంగ్రెస్ వ్యూహం. భారత ప్రభుత్వం బలంగా, వ్యూహాత్మకంగా, అంతర్జాతీయ సమన్వయంతో వ్యవహరించాలని సిడబ్ల్యూసీ కోరింది.